కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సమీప బంధువు వివాదంలో చిక్కుకున్నారు. దాదాపు 100 ఎకరాల భూమి కబ్జా వ్యవహారంలో ఎమ్మెల్యే కుటుంబం మెడకు చుట్టుకుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ డొంకంతా కదులుతోంది. అరెస్టు భయంతో ఎమ్మెల్యే భావమర్ది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో భూ కబ్జా వ్యవహారం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మెడకు చుట్టుకుంది. కోసిగి మండలంలోని అగసనూరు కందుకూరు గ్రామాల మధ్య గల 100 ఎకరాల టేకు వనాన్ని బాలనాగిరెడ్డి బంధువు మురళీధర్ రెడ్డితో పాటు ఇంకొంతమంది వైసీపీ నాయకులు కబ్జా చేశారు. బాధితుల్లో ఒక రిటైర్డ్ డీఎస్పీ కూడా ఉన్నారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదులుతోంది. మురళీధర్ రెడ్డి కోసిగి మండల వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అరెస్టు భయంతో ఆయన అదృశ్యమయ్యారు. 38 ఏళ్ల క్రితం అగసనూరు కందుకూరు గ్రామాల పరిధిలో గల 100 ఎకరాల భూమిని వసంత గుప్తా కొనుగోలు చేశారు. పోషక్ ఫార్మింగ్ ఫారెస్ట్రీ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో టేకు చెట్ల పెంపకం ప్రారంభించారు. దాన్ని 2 ఎకరాల ప్లాట్లుగా విభజించి విక్రయించారు. భూమి కొన్నవాళ్ల పేరిట రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. టేకు చెట్లను విక్రయించడం ద్వారా కొంతమంది ఆదాయం కూడా పొందారు. కానీ వసంత గుప్తా చనిపోయాక టేకు వనం గురించి పట్టించుకునే వాళ్లు లేకపోయారు. భూమి కొన్నవాళ్లు కూడా అది ఎక్కడికి పోతుందిలే అని ధీమాగా పట్టించుకున్న పాపానికి పోలేదు. దీని అదనుగా తీసుకుని స్థానిక వైసీపీ నేతలు ఆ భూముల్ని కబ్జా చేశారు. వీళ్లకు భయపడి కొందరు కారు చౌకగా భూముల్ని అమ్మేశారు. అతి తక్కువ ధరకు కొన్నవాళ్లు స్థానికులు కాదు. దీంతో వాళ్లను కూడా బెదిరించి భూముల వైపు కన్నెత్తి చూడకుండా చేశారు. టేకు చెట్లను నరికేసి వ్యవసాయానికి అనువుగా మార్చేసి సాగు చేసుకుంటున్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి భూముల్ని తమ పేర్లపైకి మార్పించుకున్నారు. బాధితుల్లో రిటైర్డ్ డీఎస్పీ భాస్కర్ నాయుడు కూడా ఉన్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సమీప బంధువులైన మురళీధర్ రెడ్డి, గంగాధర్ తన భూమిని కబ్జా చేశారని పోలీసులతో పాటు కలెక్టర్, చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు భాస్కర్ నాయుడు. దీంతో అధికారులు తీగలాగడంతో డొంకంతా కదులుతోంది. అరెస్టు భయంతో మురళీధర్ రెడ్డి పరారైపోయాడు. ఇక భూ కబ్జా వ్యవహారంలో అక్రమార్కులకు సహకరించిన రెవెన్యూ అధికారులు ఎవరనే అంశంపైన ఫోకస్ పెట్టారు అధికారులు. సూత్రధారులతో పాటు పాత్రధారులపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. 8th ర్యాంక్ విజయవాడ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. 10th ర్యాంక్ హైదరాబాద్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. 11th ర్యాంక్ హైదరాబాద్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రాములతో పోటీ పడేవారే లేరు, లేనే లేరు.